ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మరొక ఆసక్తికర పరిణామం చర్చకు దారితీస్తోంది. తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యేగా మారిన కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారమే రోజురోజుకి మరింత తలనొప్పిగా మారుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొరుకుడు పడని విధంగా ఆయన వ్యవహారం కొనసాగుతుండటంతో ఇప్పుడు పార్టీ ఆయనపై కఠిన నిర్ణయానికి సిద్ధమైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా పార్టీ బహిష్కరణ ప్రకటించకపోయినా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాటలు చూస్తే మాత్రం పరిస్థితి దాదాపుగా స్పష్టమైందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇటీవల నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన ఘటన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. ఆ ఆలయంలో ఎంపీ కేశినేని చిన్నితో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్య జరిగిన వాగ్వాదం అందరికీ తెలిసిందే. ఇదే పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మరి ఆ టైంలో ఆయన చేతుల్లోంచి ఈయన వస్త్రాలు లాగేసుకోవటం, కేశినేని చిన్నితో గొడవపడడం, ఆయన వీటిని అప్పగిచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. మరి సంఘటనపై స్పందించిన పల్లా శ్రీనివాస్ కొలికిపూడికి ఇది చివరి హెచ్చరిక కూడా అయిపోయిందని స్పష్టం చేశారు. ఇక ఆయన్ను పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గతంగా ఆయనపై తీవ్ర అసంతృప్తి ఉందనే సంకేతం ఇది. అయితే ఈ వివాదంలో మరొక కోణం కూడా ఉంది. ఎంపీ కేశినేని చిన్నిపై కొలికిపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు రాజకీయంగా పెద్ద చర్చకొచ్చాయి. అవినీతి ఆరోపణలు, లోకేష్ పేరు చెప్పుకుంటూ ఆయన చేస్తున్న దందాలు, ఎన్ని విమర్శలు కూడా బహిరంగంగానే చేశారు. అసలు పార్టీ నిజంగా పారదర్శకంగా నడుస్తుంటే ఈ ఆరోపణలపై కూడా విచారణ జరగాల్సిందే అని కూడా కొంతమంది అంటున్నారు. కానీ పార్టీ మాత్రం ఆ ఆరోపణలపై పెద్దగా స్పందించాల. కొలికిపూడి శ్రీనివాస్ని మాత్రమే టార్గెట్ చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఇది రాజకీయంగా మరొక చర్చకు దారితీసింది. ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేల పట్ల తెలుగుదేశం పార్టీలో వివక్ష ఉందా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తున్నారు కొందరు. మరి పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. కొలికిపూడి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తనకేదో క్రేజ్ వచ్చిందని భావిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ అనలేకపోతే ఎవరైనా జీరోనే అని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన మాటనే మరొకసారి గుర్తు చేశారు. మరొకవైపు కొలికిపూడి శ్రీనివాస్ మాత్రం తాను తప్పు జరిగిందని ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపై నేను జాగ్రత్తగా వ్యవహరిస్తానని చెప్పినప్పటికీ ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో పోస్టులు కొనసాగిస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు. అయితే అసలు ట్విస్ట్ మాత్రం ఆలయ ప్రోటోకాల్ వివాదంలోనే ఉంది. నియోజకవర్గంలోని ఆలయాల్లో సాధారణంగా స్థానిక ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ ఉంటుంది. ఈ సందర్భంలో ఎంపీ వచ్చినప్పుడు పరస్పరం మర్యాదగా వ్యవహరించాల్సిందే. మరి పల్లా శ్రీనివాస్ చెప్పిన మాటలు పరోక్షంగా కొలికిపూడి వాదనని కూడా సమర్థించినట్లే కనిపిస్తున్నాయి. అంటే ఒకవైపు కొలికిపూడి చెప్పిన అంశంలో కొంత నిజం ఉన్నట్లే అనిపిస్తున్నా మరొక వైపు పార్టీ మాత్రం ఆయన్ను క్రమంగా సైడ్ లైన్ చేస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. మరి ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎంపీ కేశినేని చిన్నిని ఈ విషయంలో పార్టీ మందలించిందా అనే ప్రశ్నకి మాత్రం స్పష్టమైన సమాధానం లేదు. దీంతో ఈ వివాదం ఇంకా పూర్తిగా చల్లలేదని తెలుస్తోంది. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొలికిపూడి శ్రీనివాస్ను టీడీపీ పార్టీ అనధికారికంగా దూరం పెడుతుందనే భావన ఉంది. అధికారికంగా బహిష్కరణ ప్రకటించకపోయినా పార్టీ వ్యవహారం మాత్రం అదే దిశగా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇంకా మున్ముందు ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? కొలికిపూడి శ్రీనివాస్ పార్టీతో రాజీ పడతారా లేక మరింత ఘర్షణాత్మకంగా మారతారా అన్నదే ఇప్పుడు అందరి దృష్టిలోనూ పడుతోంది. మరి ఈ రాజకీయ నాటకానికి వచ్చే ఎపిసోడ్ ఏంటో, టీడీపీ తీసుకునే తదుపరి నిర్ణయం ఏంటో అనేది మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. దాసంకులు పడుకుంది చాలు, లేచి ఆపండి దాన్ని. నేను ఆపి 2 నిమిషాలు అయింది.